బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి విడుదల రజనికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో విడుదల రజనికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని రజనికి హైకోర్టు ఆదేశించింది. 41A నోటీసులు ఇచ్చి రజనీని విచారించాలని ఏసీబీకి హైకోర్టు సూచించింది. ఇప్పటికే ఇదే కేసులో రజనీ మరిది గోపి, పిఏ రామకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే బాలాజీ స్టోన్ కస్టర్ బెదిరింపుల కేసులకు సంబంధించి కూడా మాజీ మంత్రి విడుదల రజనీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అయితే విడుదల రజనీకి 41A నోటీసులు జారీ చేసి విచారించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏసీబీ విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలని చెప్పి కూడా విడుదల రజనీకి హైకోర్టు ఒక సూచన చేసింది. అలాగే ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విడుదల రజనీ గత వారం రోజులుగా ఈ కేసుకు సంబంధించి విచారణ వాయిదా పడింది. ఈ రోజు విచారించిన ధర్మాసనం కూడా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో విడుదల రజనీ, అలాగే ఆమె మరిది విడుదల గోపి, అలాగే రజనీ, పిఏ రామకృష్ణ ముగ్గురు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇదే కేసులో విడుదల రజనీ మరిది గోపిని నిన్న సిఐడి పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే విడుదల రజనీ అలాగే ఆమె పిఏ రామకృష్ణకి ఇద్దరికి కూడా 41A నోటీసులు ఇచ్చి విచారించాలని చెప్పి కూడా ఏపీ సిఐడి పోలీసులకు ఏపీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. మరి దీనికి సంబంధించి సిఐడి అధికారులు రేపు గానీ ఎల్లుండి గానీ విచారణకు రమ్మని చెప్పి ఆమెకు నోటీస్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.